ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ జ్యోతికి చెందిన లారీని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ ఘటనలో అనుమానంతో బోశెట్టి త్రినాథ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో తీసుకెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని త్రినాథ్పై దాడి చేశారు. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే ఉదయభాను రావాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో ఉన్నారు. గాలిబ్, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో అయితే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తతకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? మాత్రం కొనసాగుతుంది. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన మాత్రం కొనసాగిస్తారు. ప్రధానంగా పెనుగంచెలు మండలం అనిగండ్ల గ్రామంలోని ఘటన చోటు చేసుకోవడం జరిగింది. సర్పంచ్ జ్యోతికి చెందిన లారీని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. దీంతో స్థానికుల ఆగ్రహానికి ఈ ఘటన కారణమవుతుంది. ప్రధానంగా లారీ దగ్ధం చేశాడని కూడా అనుమానంతోని గ్రామానికి చెందిన బోశెట్టి త్రినాథ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని అరెస్ట్ చేసిన అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని కారులో ఏదైతే సొంత వెహికల్ ఎక్కించుకొని వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు వినియోగించిన ప్రైవేట్ కారును ఏదైతే ఉందో ప్రైవేట్ కారును పోలీసులు పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడంతో పాటు కారులో ఉన్న బోశెట్టి త్రినాథ్ పై సిఐ జానకీరాం వర్సెస్ ఎస్ఐ అభిమన్యు సమక్షంలోనే పోలీసులు స్థానికులు దాడికి పాల్పడడం ఒక్కసారిగా ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అడ్డుకున్నా సరే బోశెట్టి త్రినాథ్ పై స్థానికంగా ఉన్న గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులను ప్రస్తుతం పోలీసులు సముదాయిస్తున్నారు. అయితే ఘటనా స్థలికి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సామినేని ఉదయభాను రావాలంటూ కూడా ప్రస్తుతం స్థానికులు ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రధానంగా బోశెట్టి త్రినాథ్ వైసీపీలో ఉన్నారు. ఈయన సర్పంచ్ జ్యోతికి సంబంధించి ఏదైతే ఉందో ఆమెపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విధంగా దాడికి పాల్పడ్డారు అనేది మాత్రం ప్రధానంగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు త్రినాథ్ ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అక్కడ చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం ప్రధానంగా గ్రామస్తులు ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వెహికల్ ను ఆపేశారు, వెహికల్ ను ధ్వంసం చేశారు. త్రినాథ్ ను పోలీసులు ఎటువంటి దాడి పాల్పడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా సరే గ్రామస్తులు దాడికి పాల్పడి ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు. సామినేని ఉదయభాను ఏదైతే స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రావాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన రోడ్ల మీద చేస్తున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ మా ప్రాంతంలో కనబడుతుంది. పోలీసులు మాత్రం గ్రామస్తులతో ప్రస్తుతం చర్చలు జరుపుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.